భూమా నాగిరెడ్డి గారు, భూమా అఖిలప్రియ గారు వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన తొలి నాళ్ళల్లో చూపించిన అభిమానం, గౌరవం టీడీపీలో ఇప్పుడు తక్కువయ్యాయి అంటున్నారు. నిజమా? లేదండి, ఎక్కడ కూడా 1% కూడా తక్కువ కాలేదు. ఆ ఇంపార్టెన్స్ చూసే చాలామందికి భయం స్టార్ట్ అయింది. ఏమైపోతుంది వాళ్ళ పొలిటికల్ కెరీర్ ఏమైపోతుంది వాళ్ళకి భయం పుట్టిందే కానీ ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇంపార్టెన్స్ తగ్గలేదు. బయటికి చెప్పలేకపోతున్నారు అఖిలప్రియ గారు కానీ భూమా నాగిరెడ్డి గారిని. చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేశాడు, మమ్మల్ని ఏదో ఆశ పెట్టి పిలిపించి ఇక్కడికి వచ్చినాక ఏమీ లేకుండా చేశారని లోపల మదన పడుతున్నారు అంటున్నారు. ఏమన్నా ఉందా బాధ? నాకు నవ్వొస్తుంది సీరియస్గా. అటువంటిది అసలు ఎక్కడ ఆ బాధల్లో మేడం సన్నగా అయినారేమో అనిపిస్తుంది. లేదు లేదు, అటువంటిది ఏం లేదు. మాకు జన్మభూమి జనచైతన్యాలు కంటిన్యూస్గా ప్రజలలోకి పోతున్నాము. సో దానివల్ల దాంతో సన్నగా అయ్యారు అంతేగాని బాధలో సన్నగా ఏం లేదు. లావుగాలనుకుంటున్నారు మళ్ళా? లేదండి. లేదా మేడం, ఇట్లా అమ్మగారు లాగా అలాగే ఉండిపోవాలా అంతే. అంటే అమ్మ జిరాక్స్ అంతే. అంటే మేడం మీ తండ్రి గారికి ఒకవేళ మంత్రి పదవి ఇస్తాం అనుకున్నా కూడా రానీకుండా అడ్డుకోవడానికి చాలామంది అడ్డుపడుతున్నట్లు కూడా అదే పార్టీలోని వర్గాలు కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? 100% వాస్తవం అది. ఎందుకు అలా? నాన్నగారికి ఎందుకు మంత్రి పదవి రాకూడదనే? అంతే కదండి. ఇప్పుడు కర్నూలు జిల్లాలో సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఈయన మనకి థ్రెట్. ఇప్పుడు మా వైఎస్ఆర్సీపీలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మమ్మల్ని నాన్నగారిని జైలుకి పంపించామని చూసారో, తప్పుడు కేసులు పెట్టించారో అవన్నీ తెలిసింది. ఇప్పుడు మేము పార్టీ మారిన తర్వాత వాళ్ళని ఎక్కడ టార్గెట్ చేస్తాము, వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెడతాము అని అనుకున్నది సహజం కదా. మంత్రి పదవి వస్తే ఇంకా ఇబ్బంది పెడతారేమో అని అనుకుంటున్నారు. అంత టైం ఎవడుకుంది? మా నాన్న మీరు ఒక వన్ డే టైం తీసుకుని మీరు ఒకసారి వెళ్ళి భూమనాథ్ దగ్గర కూర్చోండి. ఆయన రోడ్ వైడనింగ్, నంద్యాల డెవలప్మెంట్ తప్ప ఏం మాట్లాడు. వారి ఎత్తులను చిత్తులు చేయగల ప్రణాళికలు ఆటోమేటిక్గా అయిపోతాయి. ఇంకా డెవలప్మెంట్ జరిగితే ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి. ప్రజలు ఆటోమేటిక్గా నాన్నగారికి మంత్రి పదవి వస్తుంది అంటారు. వస్తే మంచిదండి. నాకు కూడా మా నాన్నని అలా చూసుకోవాలి. నాకు కూడా ఏ మంత్రి కావాలి మేడం? మా అమ్మగా కోరిక ఉంది, మా నాన్నని ఎప్పుడు అలా చూడాలని. అమ్మగారు అంటే అమ్మగారు మంత్రి అయ్యారు ఖచ్చితంగా కూడా. అంటే ఏం కావాలనుకుంటారు? నాన్నని హోమ్ కావాలనుకుంటారు? నేనేదో అన్నా దాన్ని పట్టుకొని హోమ్ కావాలా ఏం కావాలా ఉండదు కదా. ఇప్పుడు ఎవరికైనా ఏదో ఒక చిన్న మంత్రి అట్లని కాదు. ఇప్పుడు ఎవరైనా ఒక మంచి, ఇప్పుడు ఎవరు మా నాన్నకి అంత వర్త్ లేదు, సరిగ్గా చేసుకునే లీడర్ కాదు అట్లా చూడాలనుకుంటే నవ్విన అర్థం ఉంది. ఒక స్ట్రాంగ్ లీడర్, ఎప్పుడో మినిస్టర్ కావాల్సిన ఆయన ఒక స్ట్రాంగ్ లీడర్. కర్నూలు జిల్లాలో స్టేట్ వైడ్లో భూమా నాగిరెడ్డి అంటే తెలియని వాళ్ళు లేరు. ఎటువంటి పాలిటిక్స్ చేశారో తెలుసు. ప్రజల కోసం, కార్యకర్తల కోసం, నా అని అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరం వెళ్తాడో అందరికీ తెలిసిందే. అటువంటి వాళ్ళు ఎందాకైనా ఎంతవరకైనా ప్రజల్లోనే ఉంటా. ఇప్పుడు ఎంతమందికి ఉందండి, ఇప్పుడు ఎంతమందికి ఫైట్ చేసే రూలింగ్ పార్టీలో ఉన్నామా, అపోజిషన్ పార్టీలో ఉన్నామా, మనకి మంచి అవుతుందా చెడ్డ అవుతుందా అని పక్కన పెట్టి ప్రజల కోసము ఏదైనా కష్టం వస్తే వాళ్ళ కోసం పోరాడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఉండరు చాలామంది. కానీ అంత డేర్కి వెళ్ళే వాళ్ళు అన్నీ ఆలోచించుకొని ఉంటారు కదా కొంతమంది. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తే మంచిదే కదా, ఇంకా డెవలప్మెంట్ అవుతుంది కర్నూలు జిల్లా. ఆ డేర్ అఖిలప్రియ మేడంలో మేము చూడొచ్చా? తప్పకుండా ఉందంటారా ఆ డేర్? అంటే నిన్నటి రోజు అమరావతిలో చూపించారా? లేదండి, యాక్చువల్ చూపించలేదు. ఇడియట్స్ పక్కకు పోనరా, ఎవర్రా మీరు అంత ఇడియట్స్ అది ఇదని ఏమన్నా? లేదండి, అంత అవసరం ఏముంది. ఇప్పుడు కామ్గా కూర్చున్నారు అంతే. ఇప్పుడు ఎవరు నిజంగా అంటే ఏదో ధర్నాలు చేస్తున్నారు, స్లోగన్స్ చదువుతున్నారు నాకు అగేన్స్ట్ అంటే నేను రియాక్ట్ అయినా తప్పు. ఆడెవడో తాగేసి మాట్లాడుతున్నప్పుడు ఆడ లెవెల్కి నేను తగ్గాల. ఏదో తాగిన వాళ్ళు తాగేసి ఇది చేస్తుంటారు. పొజిషన్ మెయింటైన్ చేశారు అయితే. అంతే కదా, తాగుబోతులతో మనకెందుకు? అంతే కదండి. అంటే అక్కడ సిచ్యువేషన్ కూడా మనం హీటప్ చేయకూడదు. మనం 2 మాటలన్నా వాళ్ళు 10 మాటలు అంటే ఎవరికి నష్టము? తాగేస్తున్నారు. మన లెవెల్ మనం ఉండాలి కదా. రాజకీయాలకు వచ్చాక ఎంతో నేర్చుకున్నట్లున్నారు మేడం మీరు. చాలా చాలా మొత్తం అన్నీ కూడా జీర్ణించుకున్నట్లున్నారు. అసలుకి ఎలా ఉండాలి అంటే కష్టాలు పడినప్పుడే మనం స్ట్రాంగ్గా తయారవుతామని అంటారు. అక్కడి నుంచి లెసన్ నేర్చుకుంటాం, అక్కడి నుంచి మనం నేర్చుకుంటాము. సో ఎన్ని ఇబ్బందులు పడితే అంత స్ట్రాంగ్ అవుతాము. హాయ్, దిస్ ఈజ్ భూమా అఖిలప్రియ, ఆలగడ్డ ఎమ్మెల్యే. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఓన్లీ ఆన్ iDream Media.